టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? అవునక్క, భవానీని ఆ అమ్మోరు తల్లి రక్షించాలి, రక్షిస్తుంది కూడా. అవును రాహుల్, మనుషులు ఎవరు ఈ సమస్య నుండి భవానీని కాపాడలేరు. ఆ అమ్మోరు తల్లే. రాహుల్, నువ్వు అమ్మోరు తల్లి రక్షిస్తుంది అన్నావా? అవునక్క. రాహుల్, ఏంట్రా ఇది? నువ్వు అమ్మోరు తల్లిని నమ్ముతున్నావా? నమ్ముతున్నానక్క. ఇన్నేళ్లు నా పిచ్చి నాస్తికత్వంతో దేవుడు లేడు లేడు అని నాకు నేనే నా మనసులో ఒక అడ్డుగోడను కట్టుకొని ఉన్నాను. కానీ భవానీకి అమ్మోరు పోసినప్పుడు అమ్మోరి పెయింటింగ్ వేసి నేను వాదించగానే అమ్మోరే వచ్చి భవానీని కాపాడిందక్క. గుళ్ళో ఇప్పటి వరకు ఎవరికీ కనిపించని అమ్మోరి దివ్యమైన రూపం నాకు కనిపించిందక్క. ఈరోజు భవానీ జీవితం నాశనమైపోతుందనుకున్న చివరి క్షణంలో భవానీ మెళ్ళో తాళిబొట్టొచ్చేలా చేసి భవానీని కాపాడి నా మనసులో ఉన్న గోడని ఆ అమ్మోరు తల్లి బద్దలు కొట్టేసిందక్క. నాలో ఇంకా ఏ అనుమానం లేదక్క. ఆ అమ్మోరు తల్లిని నేను పూర్తిగా నమ్ముతున్నాను. చాలురా, ఈ ఒక్క మాట చాలు. నీ నోటి నుండి అమ్మోరు తల్లిని నమ్ముతున్నాను అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాహుల్. నమ్ముతున్నానక్క. ఇంకా రాహుల్ జీవితంలో ఉన్న నాస్తికుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది నమ్మకంతో ఆ అమ్మోరు తల్లిని ఆరాధించే రాహుల్. రాహుల్, ఈ విషయం గనక భవానికి తెలిస్తే చాలా సంతోషపడుతుందిరా. నువ్వు మారేవన్న సంతోషంతో పాటు తనకున్న కష్టాలు కూడా తీర్చి తన జీవితంలో సంతోషాన్ని నింపరా. పాపం భవానీ మెళ్ళలోకి తాళి ఎలా వచ్చిందన్న కోపంతో వాళ్ళ నాన్న కూడా తనతో మాట్లాడట్లేదంట. ఊళ్ళో కూడా తన గురించి చాలా మంది తప్పుగా మాట్లాడుకుంటున్నారు. తన మీద పడ్డ నిందలన్నీ చెరిపేసి మునుపటిలా తన మొహంలో చిరునవ్వు వచ్చేలా చెయ్యి రాహుల్.